హిందూమతంలో కాళచిట్కాలు ఉన్నాయా? ఉన్నాయి. కాని ఈ చర్యలు నీచమైన ఉద్దేశాలతో కూడినవిగా మరియు తీవ్రమైన పాప ఫలితాలు కలిగించేవిగా శాస్త్రాలు ఖండిస్తాయి. తంత్రవిద్యలు, మంత్రాలు, దేవతల పూజలతో ఇతరులను నియంత్రించేందుకు చేసే చీకటి విధానాలు, అభిచారము, మనుషులను హాని చేయడానికి ఉపయోగించే మాయా విద్యలు. సిద్ధయోగేశ్వరీమత వంటి గ్రంథాల్లో 12 రకాల అభిచారాలు ఉన్నాయి. వశీకరణం మానసిక నియంత్రణ కోసం ఉపయోగించబడే మంత్రశక్తి. ఇది వేదాల్లో చూపబడలేదు. అఘోరి విద్య శ్మశానాల్లో నిర్వహించే అత్యంత విపరీత తంత్రచర్యలు. కాళీమాతను ఆరాధిస్తూ మహాశక్తుల కోసం ప్రయోగాలు. కాని జాగ్రత్త, ఈ విధానాలు తీవ్రమైన కర్మఫలితాలు మరియు ఆధ్యాత్మిక నాశనం కలిగిస్తాయని హిందూ ధర్మం హెచ్చరిస్తుంది. కాళచిట్కాల నుంచి రక్షణ కావాలా? హనుమాన్ చాలీసా లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి. తలిస్మాలు, క్రిస్టల్స్ వాడండి. ధనాత్మక ఆలోచనలు మరియు ధ్యానంతో ఉండండి. ఆధ్యాత్మిక గురువుల సలహా తీసుకోండి. పలు భారత రాష్ట్రాలు కాళచిట్కాలు, మంత్రతంత్రాలను నిషేధిస్తూ చట్టాలు కూడా తీసుకొచ్చాయి. నిజమైన శక్తి చీకటిలో కాదు, ధర్మంలో ఉంది. ఇలాంటి విశేష విజ్ఞానానికి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఫాలో అవ్వండి. ధర్మ మార్గమే శాంతికి మార్గం.